మీరు నిజంగా ఫేమస్ అవ్వాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు బికమ్ ఫేమస్. వీడియో స్టార్ట్ చేయకన్నా ముందు నిన్న ఎయిర్ ఇండియా ఏరోప్లేన్ క్రాష్ అయ్యింది గుజరాత్లో, అహ్మదాబాద్. ఓకే, కరెక్టేనా? ఒక 3 seconds సైలెన్స్. ఓకే, నిజంగా అది చాలా బాధాకరం. ఆ వీడియో పైన టాపిక్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయా. నేను ఈ వీడియో తీయకన్నా ముందు ఒక వీడియో తీసా, టిఫిన్ తినే వీడియో. దానికోసం నేను 2 వడ, 2 పూరి, 1 దోశ తిన్నా. ఇంకా ఈ వీడియో చూడరేమో అని మళ్ళీ కొత్త వీడియో స్టార్ట్ చేశా. ఎందుకు చెప్తున్నానంటే సోది చెప్తున్నాను అనుకోకండి అన్న. ఇప్పుడు నా బాధ కూడా చెప్తున్నా మీకు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. హౌ టు బికమ్ ఫేమస్. ఇది లాస్ట్ వరకు చూడండి. దీంట్లోనే ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఈ ఫేమస్ని కన్వర్ట్ చేయొచ్చా మనీలోకి, అంటే ఫేమస్ కెన్ వి కనెక్ట్. అంటే ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళు పైసలు సంపాదిస్తున్నారు, అలానే ఫేమస్ పైసలు సంపాదన వస్తుందా అనేది కూడా చెప్తా. ఫస్ట్ హౌ టు బికమ్ ఫేమస్. ఓకే, స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఆఫ్లైన్ ఫేమస్, ఆన్లైన్ ఫేమస్. ఆఫ్లైన్ అంటే మామూలుగా ఎలాంటి మీడియా వాడకుండా సోషల్ మీడియా. ఆన్లైన్ అంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇంకా వేరే. ఆఫ్లైన్ ఫేమస్ అప్పట్లో సినిమాలు ఎక్కువ ఉంటుండే, సీరియల్స్ లేకుండే. ఇంకా కబడ్డీ ఆడడం, ఎద్దుల పోటీలు ఇలా ఉంటుండే. అవి వాళ్ళు ఫేమ్ తెచ్చి పెడుతుండే. ఇంకా పాలిటిక్స్ కూడా వాడతారు ఫేమ్ కోసం. మన మల్లారెడ్డి సార్ ఉన్నాడు, అతని కష్టపడ్డాడు కాదనను, కానీ అతని పాలిటిక్స్లోకి వచ్చి ఇంకా చాలా ఫేమస్ అయిపోయాడు. ఇంకా బర్రెలక్క కూడా ఇంతకుముందు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో ఫేమస్ అయ్యింది, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి ఇంకా ఫేమస్ అయింది. ఇంకా మీరు అన్న ఫేమస్ అయిన ఇంకా పాలిటిక్స్ వస్తా అంటే రావద్దండి తమ్ముడు, మంచి చేయడానికి అయితేనే రండి. ఓకే, ఇది ముఖ్యమైన పాయింట్. సారీ, ఇది ఫస్ట్లోనే స్టార్ట్ చేయాల్సింది. ఆఫ్లైన్ ఫేమస్ మంచితనంతో కూడా ఫేమస్ అవుతారు. దానికి ఉదాహరణ మన రాముడు, బుద్ధ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇంకా మన కాలంలో వచ్చేసి వనజీవి రామయ్య, ఇంకా అబ్దుల్ కలాం, ఇలా కొందరు ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు స్థలం లేదు, అంటే వేరే ఊరికి వెళ్ళడానికి లేదు దారి అని అతని రోడ్ చేసుకుంటూ పోయాడు. అతని పేరు తెలీదు, అతను కూడా ఉన్నాడు. ఇలా మంచితనం చేసే వాళ్ళే ఏమీ ఆశించకుండా వీళ్ళు మనకు మంచితనం, వీళ్ళే రియల్ హీరోస్ అని చెప్పుకోవచ్చు. సినిమాలు, పాలిటిక్స్, క్రికెటు. సినిమాలు, పాలిటిక్స్, క్రికెటు. సినిమా ఒకప్పుడు చాలా ఫేమస్. అప్పట్లో సినిమానే ఎక్కువ ఆదరించే వాళ్ళని ఇన్ఫర్మేషన్ మనకు. క్రికెట్, పాలిటిక్స్ అనేది రీసెంట్గా స్టార్ట్ అయ్యాయంట. మరి మీరు దీనిపై ఏమంటారు? కామెంట్ చేయండి బ్రదర్. ఇంకా కొందరు ఉంటారు ఆఫ్లైన్ ఫేమస్ అంటే, అన్న హోండా షోరూమ్ నుంచి నేను చెడ్డు పైన పోతానా, నేను ఫేమస్ అవుతానా అంటే ఇంకా నేను వాళ్ళకేం చెప్పలేను. బ్రిడ్జ్ పైన అయినాక ఎవరైనా మా బంధువులు వచ్చి నాకు డ్రెస్ చేపిస్తారు అంటే ఇలాంటివి చేయకండి. ఓకే, ఇంకొకటి బ్యానర్లు వేయడం. బ్యానర్లు ఆఫ్లైన్ ఫేమస్ చాలా హిట్ అవుతాయి. ఇప్పుడు నేనే ఉన్నా, మా ఏరియాలో బ్యానర్ వేసా. ఆ బ్యానర్ చూసి అనిల్ అన్న అని అంటారు.
అప్పుడు మనం ఆ పేరు కన్నా వింటాం, అరే అతన్ని అలా చూస్తున్నాడు, ఇప్పుడు అతను పోతుంటాడు ఇట్లా చూస్తాడు మన బ్యానర్ కాడ ఎవరు అబ్బాయి తని అని. అలా కూడా ఫేమస్ కావచ్చు. ఇంకా బ్యానర్లో చూసి గుర్తుపట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఫుడ్ డొనేషన్, టెంపుల్స్కి పైసలు ఇవ్వడము మంచితనంతో, అలా చెప్పుకుంటూ పోతే ఆఫ్లైన్లో ఫేమస్లు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఆన్లైన్ ఫేమస్ అంటే సోషల్ మీడియా వాడడం, ఇన్స్టాగ్రామ్ వాడడం, ఫేస్బుక్ వాడడం, యూట్యూబ్ వాడడం. మళ్ళీ దీంట్లో వల్ల ఎవరు లబ్ధి పొందారన్నా అని మీకు డౌట్ రావచ్చు. యూట్యూబ్ నుంచి అర్షద్ సాయి అతను సరిగా ఉపయోగించుకోలేదు, లేకపోతే ఇప్పుడు కల్లా పెద్ద స్టార్ అయ్యి ఉండే చెప్తాడు. మొత్తానికి ఏమైందో బెట్టింగ్స్ రాజా అంటారు అతన్ని. ఇలా ఎన్నెన్నో ఆరోపణలు వచ్చాయి, లేకపోతే అతని పెద్ద స్టార్ అయ్యి ఉండేవాడు ఈరోజు కల్లా. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. 6th పాయింట్ ఇది, సారీ. ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి కోట్ హీరోయిన్ శ్రీదేవి, ఆమె హీరోయిన్ అయ్యింది రీల్స్ ద్వారా. ఇంకా వేరే వాళ్ళు చెప్పమంటే ఇంకా మీరు చెప్తారు ఉప్పల్ బాలు అంటే, వాళ్ళని తక్కువ అంచనా కాదు, వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నా. ఉప్పల్ బాలు, కొడంగల్ శేఖర్, ఇంకెవరైనా ఉన్నారా, అతని పేరు ఏం పేరబ్బా, బషీర్ మాస్టర్, ఇంకా విజయ్ గౌడ్. మా ప్రవీణ్ అన్నకి విజయ్ గౌడ్ అంటే ఇష్టం. ఇంకా కుమార్ ఆంటీ తెలుసు కదా, ఆంటీని ఓవర్ నైట్ ఫేమస్ చేసేసారు. ఆంటీ వాళ్ళ బిజినెస్ ఇంకా మంచిగా జరుగుతుంది, మంచిగా ఫుడ్ కొంటున్నారు అక్కడ హైదరాబాద్లో. ఒక అతన్ని ఛాయ్ అమ్ముతాడు స్టైల్గా డ్రెస్ వేసుకొని, ఆ స్టైల్ కూడా పనికొస్తుంది. అతను ఆన్లైన్లో వాడాడు అదే స్టైల్ ఆఫ్లైన్లో వాడే వాళ్ళు కూడా ఉంటారు. అతని భలే మాట్లాడతాడు, కస్టమర్స్తో నవ్వుతూ మాట్లాడతారు అని చెప్తారు. ఇలా కూడా ట్రై చేస్తుంటారు. మీకు ఒక క్వశ్చన్, ఒకరి పేరు చెప్పండి, ఎవరు సోషల్ మీడియా నుంచి వచ్చి పెద్ద స్టార్ అయ్యాడు? ఇది మీ క్వశ్చన్. ఎవరైనా ఆన్సర్ చేయాలనుకుంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇంకా హీరోలు వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ ఫేమస్ ఎక్కడికి వెళ్తాయంటే కోట్లు ఇస్తారు చిన్న చిన్న యాడ్స్కి. మన ధోని, ఇతని పేరు ఏం పేరు, సందీప్ రెడ్డి వంగ, ఒక 30 seconds 1 minute వీడియో కోసం వాళ్ళు కోట్లు ఎర్న్ చేస్తారు. అది ఫేమ్. ఓకే, ఫేమస్ కన్వర్ట్ అయిపోయింది పైసల్లోకి. ధోని క్రికెట్ ఆడుతాడు, సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్. వాళ్ళిద్దరు వాళ్ళ ఫేమ్ని వాడుకొని పైసలు సంపాదించారు. ఎంత మంచి ఉదాహరణ మీకు చెప్తున్నా. ఇంకా మామూలుగా సోషల్ మీడియా స్టార్స్ ఉంటారు కదా, ఇప్పుడు నేనే ఉన్నా, ఇంకొద్దిగా ఫేమస్ అయ్యాను అనుకో ఇన్స్టాగ్రామ్లో, ఒక 100K 50K, ఓకే, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. 10K ఉన్న వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ మీకు ఎవరికన్నా వస్తే ఏమని ఫాలోవర్స్ ఎక్కువ వస్తే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఎలా పైసలు వస్తాయి నాకు చెప్తా. ఇప్పుడు నేను ఫేమస్ అయ్యా ఇన్స్టాగ్రామ్లో అని అనుకోండి, అవుతున్నా, ఓకే. ఇప్పుడు విశ్వభారతి త్యారా సార్ చెప్తాడు, అరే అనిల్ని పిలుద్దాం మన ఫంక్షన్కి, అంటే ఒక పిలవడానికి, చీఫ్ గెస్ట్ ఏం కాదు, ఓకే, ఒక పిలుద్దాం అని అంటాడు. ఇంకా 10,000 ఇద్దాంలే అనిల్కి అని అంటారు. ఇంకా అట్లా పైసలు వస్తాయి నాకు. మళ్ళీ పోయి త్యారా సార్ చూపించారు ఈ వీడియో, ఓకే, చూపించకండి. ఇదే ఫేమస్ చాలామంది యాక్టర్స్ కూడా అయ్యారు. యాక్టర్స్ అయితే ఇంకా పైసలు కూడా వస్తాయి. ఇంకా ఫేమస్ ద్వారా పాలిటిక్స్కి వెళ్ళారు, అదే పాలిటిక్స్లోకి వెళ్ళి ఫేమస్ అయ్యి పైసలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తా. ఫేమస్ అయ్యారు పాలిటిక్స్లో ఒక ఎలక్షన్లో, నెక్స్ట్ ఎలక్షన్లో ఆ ఫేమ్ పనికొచ్చి ఇంకా వద్దన్న వాళ్ళు
పైసలు నొక్కుతారని మన వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు. ఇంకా పాతకాలంలో ఎన్టీఆర్ నుంచి ఇది చెప్పులు ఇంకా చెప్పకూడదు, చెప్పులు సరిగా లేని వాళ్ళు కూడా రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పదవిలో అనుభవిస్తున్నారని చెప్తారు. అది పాలిటిక్స్కున్న ఫేమ్ వాళ్ళు వాడేసుకున్నారు, పైసలు సంపాదించుకున్నారు. ఇది రాంగ్. ఓకే, ఇప్పుడు కొందరు ఉంటారు ఫేమస్ అయ్యి, ఇప్పుడు ఛాయ్ అమ్ముతాడు, ఛాయ్ వాలా అని చూసింటారు. అతను ఇట్లా పోస్తాడు ఛాయ్ పై నుంచి కిందికి, అతని కాడికి వచ్చి బిల్ గేట్స్ తాగిపోయాడు. ఇంకా అతనికి ఎన్ని పైసలు వచ్చింటాయి. అదే ఫేమ్ వేరే వాళ్ళు ఇతను బాగా అమ్ముతున్నారని వేరే వాళ్ళు కూడా కొనుక్కుంటారు ఛాయ్. మన క్రికెట్ వాళ్ళు కూడా తాగారు ఆ ఛాయ్ని. ఇంకా కొందరు ఒక అన్న వస్తాడు, హలో గాయ్స్ ఈరోజు పట్టుకొచ్చా, ఇది కొంటే బ్రష్ కొంటే పేస్ట్ ఫ్రీ, పేస్ట్ కొంటే బ్రష్ ఫ్రీ, రైస్ బ్యాగ్ కొనండి, కూల్ డ్రింక్స్ ఫ్రీ ఇస్తాను అని వస్తారు. ఇంకా అలాంటి వాళ్ళు కూడా బిజినెస్ అదే ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాని వాడుకొని దాన్ని పైసల్లోకి మార్చుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ ఇంతవరకు చూసిన వాళ్ళు లాస్ట్ వరకు. నాకు యూట్యూబ్ గురువు లేడు, అంటే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. అలా నా పని కూడా అయిపోయింది. కొందరు యూట్యూబర్స్ని ఫాలో అవుతున్నా కానీ ఎగ్జాక్ట్గా కాదు, కొన్ని డౌట్స్ వస్తాయి మనకి. కొందరు అంటారు ఫొటోస్ పెట్టకూడదు, వేరే వాళ్ళు వీడియోస్ పెట్టకూడదు. ఇంకొందరు 6 సెకండ్స్ ఏం కాదు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకుంటే కాపీ రైట్స్ చేస్తారు, కాపీ స్ట్రైక్స్ చేస్తారు, కాపీ క్లైమ్స్ చేస్తారు. మళ్ళీ అన్నా నువ్వు ఎలా ఫేమస్ అయ్యావని అడగచ్చు. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తా. రీల్స్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి పంపిస్తా. ఫస్ట్ నా రీల్స్ కూడా హిట్ కాలే. ఒక వీడియో అగ్గంటిచ్చిండు, ఈ రీల్స్ వల్ల మనకు పాపులారిటీ వచ్చింది. తర్వాత కొన్ని వేరే రకాలు కూడా రీల్స్ చేసా. ఛాయ్ తాగండి, అదే నీళ్ళు తాగొద్దండి, ఛాయ్ తాగండి, ఛాయ్తో పాటు నీళ్ళు ఫ్రీ ఇస్తారు. ఇంకా ఏం చెప్పాలబ్బా, ఎవరు కాబోయే సీఎం, ఇలాంటి రీల్స్ చేసా, అవి హిట్ అయినాయి. ఇంకా రీల్స్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి పంపండి, మీకు తెలిసిన వాళ్ళకి. ఓకే, ఇది మన ట్రిక్. మీరు నాకు పోటీ వచ్చినా పర్వాలేదు, మీకు ఏమీ ఆశించకుండా చెప్తున్నా. ఇది ఫాలో అయితే ఫేమస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా యూట్యూబ్లో ఎలా ఫేమస్ కావాలి, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయ్యారనుకో, ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకే యూట్యూబ్ వీడియోని మెసేజ్గా పంపించండి. వాళ్ళు చూస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంకా కొన్ని బయట చెప్పేటివి కూడా ఉన్నాయి మీకు, అవి చెప్పకూడదు ఆన్లైన్లో, కాబట్టి నేను చెప్పట్లేదు, అదే సోషల్ మీడియాలో. ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లెక్కకి వేరే వీడియో తీసింది, కానీ ఈ వీడియో పెడుతున్నా మళ్ళీ ఆడకపోతే కష్టమని. ఇగో ఇక్కడ అన్న ఏమంటున్నాడో చూడండి ఫ్రెండ్స్. ఇంకో అన్నతో మాట్లాడా, అన్నకు దోశ ఇచ్చిన తర్వాత బాధపడ్డా. ఎందుకు తెలుసా, అదే దోశ నేను ఇవ్వకుంటే అతను పోయి గరం గరం దోశ తింటుండే. నేను పోయి దోశ నేను ఏదో పొడిచాను, నరికాను, మంచోడిని అని ఏదో ఇచ్చాను అంతే, కానీ తర్వాత బాధ అనిపించింది. అదే నేను దోశ ఇవ్వకుంటే అతనికి వేరే గరం గరం దోశ ఇచ్చేతోళ్ళు. నేను వేరే తనలకు పోయి మరీ ఇచ్చిన అతనికి, అన్న తింటాడని. తర్వాత ఇచ్చిన తర్వాత రియలైజ్ అయ్యా, అరే అనవసరంగా ఇచ్చామని. మళ్ళీ ఆ వీడియో వస్తుంది చూడండి. ఇగో ఇదే. నమస్తే దోస్త్, ఏం రాస్తున్నావు? ఇగో నీకోసం ఒకటి తెచ్చిన. మంచిది నేను సలహా చేసుకునేది మా శుభాకాంక్షలు అనుకుంటామా. ఏది ఇచ్చిన వాళ్ళే కూర్చో. ఏం రాస్తున్నావు? ఏమో చూడు, ఏమో నాకు చదువు రాదన్నా. నీకు చదువు రాకుండా రాస్తున్నావా? ఏం మీరు అంటారు బాగా మాట అనవద్దంటే, ఏదో ఒక ఆయన చదువు రానివాడు గోనపాడులో అమ్మ లేడు నాయన లేడు, పెళ్లి ఎట్టు చేసుకుని అయిపోయింది చిన్నమ్మ. పోదమ్మా పోలీస్ స్టేషన్కి. నేను రాకూడదు, స్టేషన్లో మీరు రాకూడదు. ఈ మనిషి ఇక్కడ మాకు జిల్లా చేసినానికి, గద్వాల జిల్లా చేసినానికి మాకు ఎన్ని అవుతారు చదువు రాదు. మేము ఎన్ని జిల్లా 3 జిల్లాలతో మేము ముఖ్యమంత్రి అడగడానికి ఉంది.
మనం ఒక జిల్లా ఇటు పెట్టి 2 జిల్లా 3 జిల్లాల మీద పోయి దోస్త్ పోతా నేను బాయ్. బాయ్ ఒకటి చెప్తాను, 3 జిల్లాల మీద మనకు ఒక జిల్లా మండలం ఉంది జడిచర్ల, మళ్ళీ జిల్లా ఉంది, మళ్ళీ మండలం 2 మండలాలు కాదు తప్పులు 2 తాలూకాలకు మనకు అడ్డు కర్నూలు జిల్లా ఎందుకు పోయి కొట్లాడుతున్నారు మీకు అర్థం కాకుండా బంద్ చేయండి. సారు కాంప్లైంట్ తీసి బాయ్.